అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి బట్టలు కుడుతూ ఉంటే అక్కడికి సీత వెళ్ళి ఏం చేస్తున్నారు టీచర్, ఇంకా బట్టలు కుడుతున్నారా, నాకు చెప్పొచ్చు కదా నేను కుట్టేదాన్ని అని చెప్పి సీత అంటూ ఉంటే, నేను నా బట్టలు కుట్టుకోవట్లేదు సీత, నీకోసమే భరతనాట్యం డ్రెస్ కుడుతున్నాను, ఇదిగో డ్రెస్ అని చెప్పి సుమతి చూపించగానే, ఇదంతా ఎప్పుడు కుట్టేశారు టీచర్ అని చెప్పి సీత అడుగుతుంటే, రోజు అందరూ పడుకున్న తర్వాత కొద్దిగా కుట్టాను, ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయింది, చూడు డ్రెస్ బాగుందా అని చెప్పి సీతకి సుమతి ఆ డ్రెస్ ఇవ్వగానే సీత డ్రెస్ చూసుకొని చాలా హ్యాపీగా కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏంటి సీత ఎందుకు ఏడుస్తున్నా అని అనేలోపే సీత సుమతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక ఎందుకు ఏడుస్తున్నా సీత అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇది ఏడు కాదు టీచర్, సంతోషము, అసలు మీరు మాకేమవుతారని టీచర్ గుళ్ళో దేవతలా కనిపించారు, అడగగానే ఇంటికి వచ్చారు, డాన్స్ నేర్పిస్తున్నారు, మా మీద నా మీద ప్రేమ చూపిస్తున్నారు, ఇప్పుడు ఇలా భరతనాట్యం డ్రెస్ కుట్టించారు, అసలు ఏ జన్మ బంధమా మన ఇద్దరిది, అసలు దేవుడు మనల్ని ఎందుకు కలిపారో అని చెప్పి సీత అంటూ ఉంటే, దేవుడు ఎవరిని ఊరికనే కలపరు, ఏదో ఒక బంధం ఉంటేనే కలుపుతాడు, అలాగే నాకు కూడా కొన్ని బంధాలు ఉన్నాయి, ఆ బంధాలని మీలో చూసుకుంటున్నాం సీత అని చెప్పి అనేసరికి, మీలాగా ఏ స్వార్థం లేకుండా ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఉండడం గ్రేట్ అని చెప్పి సీత అంటూ ఉంటే, నాకు కూడా స్వార్థం ఉంది, ఆ స్వార్థం ఏంటంటే నా సంతృప్తి, మీకు హెల్ప్ చేయడం వల్ల నేను సంతోషంగా ఉంటా అని చెప్పి సుమతి అనడంతో, మీరు ఈ ఒక్క మాటతో మీరు ఎంత గొప్పవాళ్ళో చూపించారు, మీరు నాకు టీచర్లా కనిపించట్లేదు, నన్ను కన్నా మా అమ్మలాగా, నేను కళ్ళతో చూడని మా అత్తమ్మలా కనిపిస్తున్నారు, మా అత్తమ్మ కనుక బ్రతుకుంటే మీలాగే నాకు ఓదార్పునిచ్చేది, నా కన్నులు తుడిచేది, ధైర్యం చెప్పేది, భరోసాగా నిలిచేది అని చెప్పి సీత అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైంది, నన్ను మీ అత్తనే అనుకో, నేను అలా నాకు హ్యాపీగానే ఉంటుంది కదా అని చెప్పి సుమతి అనేసరికి, ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేనమ్మా టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటే, గురు శిష్యుల మధ్య రుణాలు ఉండవు సీత, నువ్వు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో విన్ అయితే నాకు అదే గురుదక్షిణ, రేపు కాంపిటీషన్ ఉంది కదా వెళ్ళి నిద్రపో అని చెప్పి సుమతి అంటుంది. దాంతో సీత అక్కడి నుంచి వెళ్తుంది. సీత అలా వెళ్ళిపోగానే సుమతి ఏమో, సీత నేను నిజంగా మీ సుమతి అత్తమ్మని, నువ్వు ప్రేమగా పిలిచే మీ అత్తమ్మని, మీ మేనత్తని, ఈ నిజం నీకు త్వరలోని చెప్పే రోజు వస్తుంది అని చెప్పి సుమతి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి వాళ్ళు నటరాజు విగ్రహం దగ్గర పూలు, పళ్ళు, కుంకుమ, పసుపు అన్ని కూడా పెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న రాజ్యం అండ్ సాంబయ్య ఇద్దరు కూడా ఈ పోటీలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. నాకైతే సీతమ్మ గెలిస్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మధుమితమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, రామ్ గారు సీతమ్మ గారు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇక మహాలక్ష్మి వాళ్ళే స్వయంగా పసుపు కుంకుమ తీసుకుని వచ్చి నటరాజు విగ్రహం దగ్గర పెట్టేసరికి అది చూసిన పని మనుషులు, వీళ్ళేంటి ఈ పనులని మన చేత చేయించకుండా వాళ్ళు చేసుకుంటున్నారు, పోన్లో ఎంతైనా వాళ్ళ పిల్లలు ఈ పోటీలో పాల్గొంటున్నారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారేమో, మన చేత చేయించకూడదు అనుకున్నారేమో అని వాళ్ళు అనుకుంటుంటే, మహాలక్ష్మి ఏమో అక్కడ పెట్టిన కుంకుమని అర్చనకు చూపిస్తూ, ఇది చూసే వాళ్ళందరూ కుంకుమ అనుకుంటారు కానీ అది కారం అనే విషయం ఎవరికి తెలియదు అని మహా అంటూ ఉంటే, అవును మహా, ఒకవేళ సీత సరే ప్రీతి విషయాల చేతిలో ఓడిపోతే ఓకే, లేదంటే ఈ కారం సీత కళ్ళలోకి వెళ్తుంది, ఆటోమేటిక్ సీత ఓడిపోతుందని చెప్పి వాళ్ళిద్దరు అనుకుంటారు. సీత కాంపిటీషన్లో ఓడిపోయినా సరే ఈ కారం తన కళ్ళలో కట్టాలి, ఎందుకంటే ఇంతకాలం మనల్ని ఎంతలా ఏడిపించింది అని జనాతో అంటూ ఉంటే, ప్రీతి విషయాలు గెలిస్తే ఎలాగో సీత ఏడుస్తుంది కదా, ఇంకెందుకు తన కళ్ళలో కారం కట్టడం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే, ఇక సీత ఏడుపుని చూడాలని చెప్పి అంటూ ఉంటాడు గిరి. ఇక సీత ఏడుస్తే, సీత ఈ కాంపిటీషన్లో ఓడిపోతే సీత మాత్రమే కాదు తన ఫ్యామిలీ, తన వాళ్ళు అందరూ కూడా ఏడుస్తారని చెప్పి మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇలా శివకృష్ణ లలితతో ఏమంటాడంటే, సీత ఈరోజు పోటీలో పాల్గొంటుంది, గెలిస్తే మధుమిత మా ఇంటికి వస్తుంది, ఓడిపోతే సీత తన కుటుంబంతో పూర్తి సంబంధాన్ని వదిలేసుకొని జీవితాంతం ఇంకా మా ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే, సీత పోరాడుతుంది, గెలిస్తే మంచి జరుగుతుంది, గెలవకపోతే పరిస్థితి ఏంటా అని చెప్పి భయం వేస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, అది విన్న గోదావరి ఏమో, ఇప్పుడు ఎందుకు మీ ఇద్దరు అలా టెన్షన్ పడడమో, అక్కడికి వెళ్ళినప్పుడు సీతను ఆ పోటీ నుంచి తప్పించడమో, లేకపోతే మధుమితని బలవంతంగా ఇంటికి తీసుకురావడమో చేయాలి కదా అని చెప్పి అడిగేసరికి, మధుమిత మనతో రానన్నది, సీతని ఒప్పించే ప్రయత్నం చేస్తే సీత ఒప్పుకోలేదు అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక సీత మొండి పంతంతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది, మరి సీతని ఒప్పించలేకపోయారు వదిన అని చెప్పి అడిగేసరికి, మేము వెళ్ళేసరికి పరిస్థితి మా చేయి దాటిపోయింది. ఇక సీత మొండిగా మధుమిత కోసం ఈ పందాన్ని కాసింది అని చెప్పి అంటూ ఉంటే, ఇక రామ్కి మీరు వచ్చేటప్పుడు విషయం చెప్పారు కదా, కనీసం ఆ బాబైనా ఏమైనా చేస్తాడేమో అని గోదావరి అనేసరికి, రామ్ చెప్పినా సరే సీత వినే పరిస్థితి లేదు, చాలా మొండిగా
ఈ పందెంలో పాల్గొంటానని చెప్పి అన్నది. అలాగే మహాలక్ష్మి గారు కూడా పంతాన్ని వదలట్లేదు అని అనేసరికి మరైతే ఈ పందెం విషయంలో మనం ఏం చేయలేమా బావగారు అని చెప్పి నీలా అడిగేసరికి ఇంకేం చేస్తాము, సీత ఎలాగైనా సరే పందెంలో గెలవాలని చెప్పి ఆ దేవుని కోరుకోవడం తప్పితే మనం చేయగలిగేది ఏమీ లేదు అని శ్రీకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి సీత ఎలాగైనా సరే పోటీలో గెలవాలని చెప్పి కోరుకుంటారు. నెక్స్ట్ సీన్లో ప్రీతి ఉషా వాళ్ళు రెడీ అవుతూ ఉంటే అక్కడ మహాలక్ష్మి వచ్చి రెడీ అయ్యారా అని చెప్పి అడిగేసరికి రెడీ అయ్యాం పిన్ని అని చెప్పి అంటారు. ఈ పోటీ మన పరువుకు సంబంధించింది. ఈ పోటీలో కనుక మీరు గెలిస్తే సీత శాశ్వతంగా మన ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మధుమిత శాశ్వతంగా మీ సొంత వదినగా ఇంట్లోనే ఉండిపోతుంది, గుర్తుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి మాకు బాగానే గుర్తుంది పెద్దమ్మ పిన్ని అని చెప్పి ఉషా ప్రీతి వాళ్ళు అంటారు. ఇక అర్చన ఏమో మీరేం భయపడకండి, కాన్ఫిడెంట్గా ఈ కాంపిటీషన్లో పాల్గొనండి, సీతకి అసలు డాన్స్ రాదు, ఈ వారం రోజుల్లో తను డాన్స్ కూడా ఏం నేర్చుకుని ఉండదు అని అర్చన అనేసరికి నేర్చుకోవడం దానికి అసలు డాన్స్ రాదు, ఏదో నేర్చుకున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. సీత ఎప్పుడైతే ఈ కాంపిటీషన్కి ఒప్పుకుందో ఆ రోజు తన ఓటమి డిసైడ్ అయిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అవును పిన్ని ఇప్పుడు కారం అరేంజ్ చేశారా అది చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి ప్రీతి ఉషా వాళ్ళు అంటూ ఉంటే ఆ కారం గురించి మేము చూసుకుంటాం, మీరు మాత్రం సీతని ఈ కాంపిటీషన్లో ఎలాగైనా సరే ఓడిపించడానికి ట్రై చేయండి, ఈ విషయం మన మధ్యలో ఉండాలి, లాస్ట్ ఆప్షన్గా మాత్రమే కారాన్ని వాడాలి అని చెప్పి ఇక మహాలక్ష్మి అనేసరికి సరే పిన్ని ఈ విషయం ఎవరికి కూడా చెప్పం, లాస్ట్ ఆప్షన్ తప్పనిసరి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కారం వాడతాము అని చెప్పి అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మధుమిత ఏం వాడతారు అని అడుగుతుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్న మధుమిత నేను శాశ్వతంగా ఇక్కడ ఉంచుకోవడం గురించి మాట్లాడుతున్నాము, నువ్వు ఇక్కడ ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, అందుకే కష్టమైనా సరే ప్రీతి ఉషాల్ని ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ చేస్తున్నాము, నువ్వు మాతో ఉండిపోతే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పి అర్చన అనేసరికి మీరు అందరూ చూపించే అవమానం చూస్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది, ఇలా చెప్తే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ముందుగానే ఇంటి కోడలు అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అని చెప్పి మధుమిత అనేసరికి ఈ మాట ఎప్పుడు అంటావా అని చెప్పి ఎదురు చూస్తున్నాము, కాస్త ఆలస్యమైనా ఏముందిలే నువ్వు మా ఇంటి కోడలే అవుతావు, నువ్వే శాశ్వతంగా ఎక్కడ ఉండిపోతావు అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు మధుమితతో అంటూ ఉంటే మధుమిత కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సీత రామ్ దగ్గరికి వెళ్తుంది. మామ ఇంకా సేపట్లో పోటీలు మొదలవుతున్నాయి, నేను ఈ పోటీలో ఖచ్చితంగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా నన్ను దీవించు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ ఏం మాట్లాడకుండా కోపంగా ఉంటాడు. దాంతో మామ నేను కావాలని పోటీలో పాల్గొనలేదు, మా అక్క జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో నీ పోటీకి ఒప్పుకున్నాను అంతే, తప్పితే నేను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు మామ, నేను వదిలిపెట్టాలనే ఉద్దేశం అసలే లేదు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ ఏం మాట్లాడపోయేసరికి మామ నువ్వు ఇలా మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది, దయచేసి నాతో మాట్లాడి నాకు ధైర్యం ఇవ్వు మామ అని చెప్పి సీత అనేసరికి నువ్వు ఈ కాంపిటీషన్లో గెలుస్తావని చెప్పి గ్యారంటీ ఏంటి సీత అని రామ్ అడిగేసరికి మామ నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు కదా, ప్రీతి ఉషాల్ని కాదని చెప్పి నాకు ఫేవర్గా మాట్లాడావు, నాకు సపోర్ట్ చేసావు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు, స్ఫూర్తిని ఇచ్చావు, ఓదార్పుగా గుడికి తీసుకుని వెళ్ళావు, నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి ఒక మంచి టీచర్ని తీసుకొచ్చావు, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి గజ్జలు కొనిచ్చావు, ఇప్పుడు నాతో కోపంగా మాట్లాడినప్పటికీ నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు మామ, కాబట్టి నన్ను ఈ కాంపిటీషన్లో ఎలానైనా సరే గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించు మామ అని చెప్పి సీత ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటే రామ్ ఏమో ఈ కాంపిటీషన్లో కనుక నువ్వు ఓడిపోతే నేను జీవితంలో క్షమించిన సీత అని చెప్పి రామ్ అనేసరికి అంటే దీని అర్థం ఏంటి మామ, నేను ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పి నువ్వు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు అనే కదా మామ, నువ్వు కోపంగా అన్నా సరే ఆ రాముడికి కూడా సీత మీద కోపం ఉంది, ఆ కోపంతోనే సప్త సముద్రాలు దాటి ఆ రామనాసుని చంపి సీతని తీసుకొని వచ్చాడు, అలాంటి రాముడు కోపమైన ప్రేమైన అది సీత కోసమే కదా, అలాంటి రాముడే సీతని అనుమానించాడు, అలాగే సీతకైనా రాముడి మీద అనుమానం కలిగిందేమో కానీ నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు మామ, అలాగే నా మీద కూడా కాస్త నమ్మకం పెట్టుకో మామ, ఎలానైనా సరే పోటీలో నేను గెలుస్తాను, ఈ సీత ఈ రామునికి దూరమయ్యే పరిస్థితి వస్తే అది నా ప్రాణం పోయిన తర్వాతే మామ, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను, ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం అని చెప్పి సీత అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సీత దగ్గరికి సుమతి వస్తుంది. ఇక సీత డల్గా ఉండడం చూసి ఏంటి సీత
పోటీకి టైం అవుతుంటే ఇలా డల్గా ఉన్నవేంటి, ఆయన నా మీద కోపంగా ఉన్నాడు, నాతో మాట్లాడట్లేదు అని చెప్పి సీత అనేసరికి, ఏంటి సీత, పోటీ దగ్గర పడుతున్న సమయంలో నువ్వు ఇలా ఉంటే ఎలా, ఇవన్నీ మనసులో పెట్టుకొని పోటీలో గెలవకపోతే నీ జీవితానికి పెద్ద నష్టం జరుగుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆయన రామ్కి నీ మీద ఉన్నది కోపం కాదు ప్రేమ అనే విషయం నీకు కూడా తెలుసు కదా సీత అని చెప్పి అంటూ ఉంటే, ఆయనకి నేను గెలుస్తానని నమ్మకం లేదు, ఈ పోటీలో ఓడిపోతానేమో అని చెప్పి భయపడుతున్నారు అని సీత అనేసరికి, ఆ భయం నిజం కాదని చెప్పి నువ్వే కదా ఈ పోటీలో పాల్గొని గెలిచి నిరూపించాలి అని చెప్పి సీతతో అంటూ ఉంటుంది. ఇక మా అమ్మ ఈ పోటీలో నువ్వు గెలవాలని చెప్పి నన్ను ఆశీర్వదిస్తే బాగున్ను అని చెప్పి సీత అనేసరికి, రామ్ ప్రత్యేకంగా నేను ఆశీర్వదించవలసిన అవసరం లేదు, రామ్ నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు, తన మనసులో నువ్వు గెలవాలని చెప్పి బలంగా కోరుకుంటాడు అని అంటూ ఉంటే, అసలు బామ్మకి ఈ పోటీలో నేను పాల్గొనడమే ఇష్టం లేదు అని చెప్పి సీత అంటూ ఉంటే, ఇక రేవతి ఏమో అసలు నువ్వు రామ్తో చెప్పుకున్న పందెం కాయడం రామ్ ఇష్టమా, పోటీలో గెలిచిన తర్వాత నాకు చెప్పు అని చెప్పి అనేసరికి, మా అమ్మ ముందే నన్ను నమ్మితే బాగున్ను అని చెప్పి సీత అనేసరికి, రామ్కి నీ మీద నమ్మకం లేకపోవడం కాదు సీత, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావు అని భయం అంతే అని చెప్పి సుమతి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక చలపతి ఏమో ఒక మాట చెప్పు సీత, రామ్ లేకుండా నువ్వు ఉండగలవా అని అడిగేసరికి, అసాధ్యం బాబాయ్ అని చెప్పి సీత అంటుంది. మరి అలాంటప్పుడు రామ్తో నువ్వు జీవితాంతం కలిసి ఉండాలంటే నువ్వు పోటీలో గెలవాలి కదా, అప్పుడే కదా రామ్ పక్కన ఉంటావు అని చెప్పి రేవతి అంటూ ఉంటే, మరి నువ్వు ఈ పోటీలో గెలవాలంటే ఇలాంటి డిప్రెషన్ కానీ బాధ కానీ దిగులు కానీ అలాంటి ఏం పెట్టుకోకు, టీచర్ చెప్పిన ప్రాక్టీస్ అంతా కూడా మైండ్లో పెట్టుకొని ఈ పోటీలో గెలవడానికి ప్రయత్నించు అని చెప్పి ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇక టీచర్ ఏమో సీత నువ్వు మీ అక్క జీవితాన్ని చక్కదిద్దాలన్నా నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలన్నా నువ్వు తీసుకుని ఈ డెసిషనే కరెక్టు, నీవు ఈ పోటీలో గెలిస్తేనే అవన్నీ సాధ్యమవుతాయి, పోటీకి సమయం అవుతుంది, కాలం కూడా నీ గెలుపు కోసం ఎదురు చూస్తుంది రా అని చెప్పి సుమతి సీతని తీసుకొని వెళ్తుంది. ఇక అటు ప్రీతి విషయాలు రెడీగా ఉంటారు, సీత కూడా రెడీగా ఉంటుంది. ఇక మువా హాసన్ మాస్టర్ ఏమో పోటీకి సమయం అవుతుంది ప్రారంభిద్దామా అని చెప్పి అడుగుతాడు. దాంతో జనార్దన్ ఏమో మరి న్యాయ నిర్ణేతలు ఎవరు, తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని చెప్పి అడిగేసరికి సుమతి లేచి, నేను జడ్జిగా ఉంటాను, తీర్పు పాక్షికంగా ఇస్తాను, నటరాజు మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పి సుమతి అనేసరికి, నువ్వు సీత పక్షం కదా, నువ్వు ఎలా తీర్పు ఫేవర్గా ఇవ్వవు అని చెప్పి మీరు నమ్మాలి, కాబట్టి మువా హాసన్ మాస్టర్ జడ్జిగా ఉంటారని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఇక రేవతి ఏమో పోటీ వరకు ప్రాక్టీస్ వరకు మాత్రమే టీచర్, న్యాయం విషయంలో మాత్రం నిష్పక్షపాతంగా తీర్పు ఇస్తారు అని చెప్పి రేవతి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది సుమతికి. మరి మువా హాసన్ అండ్ సుమతి జడ్జిగా ఈ పోటీ జరుగుతుంది, ఎవరు గెలుస్తారనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.